పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 12వ తారీఖు. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలాపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.